ప్రార్థనలో కాదు, సాధనలో ఉండడమే అసలైన జీవితం. సో, అసలైన జీవితం అంటే సాధనలో ఉండడం, సాధనలో ఉండడం. ఎంత ధ్యాన సాధనలో ఉంటే అదే అంత అసలైన జీవితం. ఇప్పుడు మరి పత్రి సార్ మెసేజ్ చూద్దాం. సో, మనం నిన్న 2 ప్రవాహాలు అని తెలుసుకున్నాం. ప్రకృతి, పురుషుడు అనేది సార్ మెసేజెస్‌లో చూసాం. ఈరోజు మరింత లోతుగా పురుషుడు అంటే ఆత్మ, ప్రకృతి అంటే మన కళ్ళకు కనిపించే ప్రపంచం. పురుషుడు మరి ప్రకృతి ఈ 2 కూడా ఒకదాని నుంచి ఒకటి నుంచే సంభవిస్తాయి. ఆ ఒకటి అన్నదే మూలాధార పదార్థం. సో, ఈ మూలాధార పదార్థాన్ని మూల చైతన్యం అని పిలుస్తాము. మూలాధార మౌలికమైన చైతన్యం, ఎరుక స్థితి, అవగాహన స్థితి, చైతన్య స్థితి. సో, ఇది జస్ట్ ఊకే విందాం. ఆహ్, ఇది కొంచెం లోతుగా అర్థం చేసుకునేది జస్ట్ ఊకే విందాం. మూల చైతన్యం నుండి మూల ప్రకృతి వచ్చింది, పురుషుడు వచ్చాడు. అంటే ప్రకృతిలో కారణ ప్రకృతి, సూక్ష్మ ప్రకృతి, మన కళ్ళకు కనిపించే స్థూల ప్రకృతి. వీటి నుండి వీటి లోకాలు వచ్చాయి. కారణ లోకాలు, సూక్ష్మ లోకాలు, భౌతిక లోకాలు. ఇవి రెండు కలిపితేనే అవతరణ, దేహాధరణ. అంటే ఈ 3 కలిపితేనే కారణ లోకం, కారణ శరీరం, సూక్ష్మ శరీరం, స్థూల శరీరం కలిపితేనే మనం ఇప్పుడు కనిపించే మనకు. ఓహో! ఏమి ఈ సృష్టి వారెవా అని సార్ అంటున్నారు ఇక్కడ. సో, మనకు ఏది బాగా ఉపయోగపడుతుంది? మన ఎనర్జీ పెంచుకోవడానికి ధ్యానంతో పాటు అంటే
అది మౌనం. మనకి ఎప్పుడు ఏదైనా కన్ఫ్యూజన్ వచ్చిందా, ఏదైనా బాధ కలిగిందా, ఈ నెక్స్ట్ ఏం చేయాలో తెలియట్లేదా, ముందు మనం మౌనం ఉందాం. మనం మౌనం ఉంటే ఎంతో ఎనర్జీ ఆదా అవుతుంది. ఎంతో అనవసరమైన ఖర్చు బయట పోకుండా ఉంటుంది. అవసరమైనంతనే మాట్లాడదాం. ఇన్ఫర్మేషన్ ఇద్దాం. అదక్కడుంది, ఇది ఇక్కడుంది అడిగితే జవాబులు ఇద్దాం. వివరణలొద్దు. ప్రశ్నకు తగ్గ జవాబిద్దాం. అవసరమైతేనే నోరు విప్పుదాం. సో, మనకెప్పుడైనా కష్టం ఉన్నా, ఏ డౌట్ ఉన్నా మనలో ఎనర్జీ పెంచుకోవాలంటే మనం మౌనం ఉంటే ధ్యానంతో పాటు ధ్యానం వీలైనంత ఎక్కువ ధ్యానం చేయడం, మిగతా సమయాల్లో అవసరమైతేనే నోరు విప్పడం. ఇలా మనం పెట్టుకుంటే ఎంతో ఎనర్జీ పెరుగుతుంది. అది మనకు స్పష్టతనిస్తుంది. మన లైఫ్‌లో మనకు క్లారిటీనిస్తుంది. మన ఆలోచన విధానం సరైన విధంగా ఉండేటట్టు మనకి హెల్ప్ చేస్తుంది. సో, మరిప్పుడు ఆ 10 సార్లు మెసేజ్‌లోకి వెళ్దాం. సో, మనం స్క్రీన్ వైపు చూస్తే మనకు కనిపిస్తుంది, వినిపిస్తుంది కదా! ఇది మనం అది ఇప్పుడు చూద్దాం. చాలా టీవీల్లో కానీ వారికి పండితులకు పామరులకు అందరికీ రోగులకు యోగులకు భోగులకు అందరికీ ఉపయోగపడే ధ్యానం ప్రతి ఒక్కరికి. ఈ మధ్య చాలా టీవీల్లో కానీ వీటిల్లో కానీ అత్యాచారాలు వీటి గురించి ఎక్కువ న్యూస్లు అయిపోయినాయి. ఒక మహిళ ధ్యానం చేస్తే తన్ను తాను ఎలా రక్షించగలుగుతుంది? ధ్యానం చేస్తే ఆ తరంగాలు వ్యాపించి దుష్ట శక్తులు వాళ్ళ దగ్గర రానిరావు. అలాగైతే ధ్యానం వల్ల చాలామంది చెప్తుంటారు వారి యొక్క సంపదను కూడా వృద్ధి చేసుకోవచ్చు. అనేసి ధ్యానం వల్ల అన్ని వృద్ధి చెందుతాయి. కావలసినవన్నీ వద్దవలసినవన్నీ పోతాయి. నాకు ఏది వద్దు అనుకున్నాం అనుకోండి, క్యాన్సర్ వద్దు అనుకోండి, క్యాన్సర్ పోతుంది. తలకాయ నొప్పి అనుకుంటే తలకాయ నొప్పి పోతుంది. నాకు భోగం కావాలంటే భోగం వస్తుంది. ఐశ్వర్యం కావాలంటే ఐశ్వర్యం వస్తుంది. జ్ఞానం కావాలంటే జ్ఞానం వస్తుంది.
నువ్వు కావాలనుకున్నావు నీ దగ్గరకు వస్తాయి, నువ్వు వద్దనుకున్నావు నీ దగ్గరికి పారిపోతాయి ధ్యానం వల్ల. అయితే పూర్వకాలం ధ్యానం అంటే హిమాలయాల్లోకి వెళ్ళి చేయటం, ధ్యానం అంటే పెళ్లి చేసుకోకుండా సన్యాసం తీసుకోవటం అనే ఒక ఇది ఉంది కదా. ఇప్పుడు మీరు ధ్యానం అంటే అందరూ చేయొచ్చు అనే కోణంలో చెప్తున్నారు. అందరూ చేయాలి, ఇంటి దగ్గర ఉన్నవాడు చేయాలి, గృహిణులు చేయాలి, ప్రైమ్ మినిస్టర్ చేయాలి, ప్రెసిడెంట్ చేయాలి, పండితులు చేయాలి, వేద పండితులు చేయాలి, మరి అందరూ చేయాలి. ప్రొఫెసర్లు చేయాలి, కెమిస్ట్రీ ప్రొఫెసర్ చేయాలి, బయాలజీ ప్రొఫెసర్ చేయాలి, జిమ్నాస్టిక్స్ చేసేవాళ్ళు చేయాలి, వస్తాదులు చేయాలి, క్రికెట్ ఆడేవాళ్ళు చేయాలి. ఎవరు చేయకూడదు. అందరికీ బాగా కావాలంటే ధ్యానం చేయాలి. ఎవరి వృత్తుల్లో వాళ్ళు ఉంటూ చక్కగా ధ్యానం చేసుకోవాలి. ఉబ్బుసిపోక కబులు మాట్లాడడం తగ్గిస్తే ఎంతో టైం ఉంటుంది మనకి ధ్యాన సాధన. ఉన్న చోట ఉండి చక్కగా చేసుకోవాలి. ధ్యానం చేస్తే వారి సంకల్పాలను ఎలా నిర్వర్తించుకోవచ్చు? సంకల్పానికి శక్తి వస్తుంది. మన ధ్యానం వల్ల మనం చేసే సంకల్పానికి శక్తి వస్తుంది. సో ఆ సంకల్పం అది యథార్థం అవుతుంది. సంకల్పానికి శక్తి అయితే యథార్థం కాదు. మనిషికి ఈ ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి కదా. ఆలోచనలు చాలా నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి ధ్యానం లేకపోయిన వాళ్ళకి. ధ్యానం ఉన్న వాళ్ళకి నెగిటివ్ ఆలోచనలు రావు. అందుకోసమే ధ్యానం కావాలి మనకి. అర్థమైందా? ఓ ట్రాఫిక్లో వెళ్తున్న వ్యక్తి ట్రాఫిక్లో జామ్ అయ్యాడు. ఆ జామ్ అయినప్పుడు వాడికి ఎంతో ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. రాకూడదు. ఆ ట్రాఫిక్లో 3 గంటలు వాడికి తెలుసు, వాడికి ఇక్కడి నుంచి బండి కాదని చెప్పేసి ఆ 3 గంటలు అది ఆ కళ్ళలో కూర్చొని ధ్యానం చేసుకోవాలి. వాడు ఇరిటేట్ అయితే ఏం లాభం? ఉన్న శక్తి కూడా పోతుంది. ఆ 3 గంటలు ట్రాఫిక్లో ఉన్న కార్లో హాయిగా కూర్చుని కళ్ళు 2 మూసుకుని శ్వాస మీద జాగ్రత్త పెడితే 3 గంటలు ధ్యానం అయిపోతుంది ట్రాఫిక్లో. ఆ ట్రాఫిక్కి నమస్కారం పెట్టుకుని థ్యాంక్స్ చెప్పుకోవాలి. ట్రాఫిక్ వల్ల కూడా మేలు జరుగుతుంది. ట్రాఫికే కాదు, ఒక ఎయిర్పోర్ట్కి వెళ్తాం అనుకోండి, ఫ్లైట్ లేట్ అవుతుంది, అప్పుడు ఏమవుతుంది? ఇంకో 3 గంటలు లేట్ అంటారు. మరి ఇంటికి వచ్చి వెళ్తావా? లేదు కదా. ఆ 3 గంటలు ధ్యానం చేసుకో. నీకు ఏ అంతరాయం వచ్చినా ప్రపంచంలో ధ్యానం చేసుకో. నువ్వు అంటే ధ్యానం ఎక్కడైనా చేయొచ్చు అంటే, ఎక్కడైనా ఎప్పుడైనా, ఎనీ టైం ఎనీ ప్లేస్. ధ్యానం చేస్తే నాడీ మండలం శుద్ధి ఎలా అవుతుంది? అవుతుంది. అది కాస్మిక్ ఎనర్జీ. ఈ శరీరంతో నీటితో ఎలా శుద్ధి అవుతుందో నాడీ మండలి శుద్ధి కాస్మిక్ ఎనర్జీతో శుద్ధి అవుతుంది. ఆ కాస్మిక్ ఎనర్జీలు శుద్ధి అవ్వటం వల్ల దీనికి ఆరోగ్యానికి సంబంధం ఏంటి? నాడీ మండలి శుద్ధికి అయితేనే ఆరోగ్యం వస్తుంది. నాడీ మండలి అశుద్ధంగా ఉంటేనే అనారోగ్యం వస్తుంది. నువ్వు చేసే పాపకర్మలని నాడీ మండలని అశుద్ధం చేస్తుంది. పూర్వజన్మ పాపం వ్యాధి రూపేణ పీడితే అంటారు. ఈ కర్మ సిద్ధాంతానికి నాడీ మండలానికి ఉన్న సంబంధం ఏంటి? పూర్వజన్మ నుంచి ఆ శరీరం పోయింది, ఈ శరీరం కొత్తది. కానీ ఆ శరీరం ఈ శరీరం సంబంధమే నాడీ మండలి వ్యవస్థ. ఎథీరిక్ బాడీ అంటారు. ఎథీరిక్ బాడీ అది పర్మనెంట్గా ఉంటుంది. ఈ భౌతిక శరీరం మారుతూ ఉంటుంది. సో నీవు చేసే కర్మల వల్ల పర్మనెంట్ బాడీలో బ్లాక్స్ ఏర్పడతాయి. అదే పర్మనెంట్ బాడీతో నువ్వు ఈ శరీరం తీసుకున్నావు కనుక మరి ఇందులోకి వచ్చి చేస్తాయి. ఎథరిక్ బాడీనే బయట ఈ దెయ్యాలు ఇవి చెప్పడం కూడా అది అప్పుడప్పుడు కనబడుతూ ఉంటే నీకు అది అనుకుంటారు అంతే. అది ప్రాణమయ కోశము, ఎథీరిక్ బాడీ అంటారు. అది కొంతమందికి కనబడుతుంది. దానివల్ల భయపడాల్సిన అవసరం లేదంటే దేనివల్ల కూడా భయపడకూడదు బాబా. భయం అనేది మొట్టమొదటి తీసేయాలి. అదే ఆధ్యాత్మికత. ఇప్పుడు మందిరాల్లో దేవతా విగ్రహాలు ఉంటాయి, ఇలా ఉంటాయి. అర్థం ఏం చెప్తున్నా అయినా ఆశీర్వచనం కాదు. ఎవరు చెప్పాడు నీకు? అభయం. ఇది అభయ ముద్ర, ఇది వరదా ముద్ర.
అంటే నువ్వు భయం లేకుండా ఉంటే నీకు వరదాలు వస్తాయని చెప్పేసి. నువ్వు భయంతో ఉన్నావు అనుకో, నీకు వచ్చే వరదాలు ఆగిపోతాయి. ఇదే ఎప్పుడు ఉంటుంది. ఇది అభయముద్ర, ఇది వరదా ముద్ర. ఎప్పుడూ భయంతోనే ఉండాలి. భయం పోవాలంటే ధ్యానం చేస్తూ ముందుకు వెళ్ళాలి అంటారు. తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం. తపస్సు వల్ల, ధ్యానం వల్ల, స్వాధ్యాయం వల్ల, అందరి పట్ల గౌరవం వల్ల పోతుంది. దీంట్లో సజ్జన సాంగత్యం యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటారు? దుర్జాన్ని తెలిసి వాటితో సంగతి చేస్తే స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం. ఇదే ఎప్పుడు ఉంటుంది. ఇది అభయముద్ర, ఇది వరదా ముద్ర. ఎప్పుడూ భయంతోనే ఉండాలి. భయం పోవాలంటే ధ్యానం చేస్తూ ముందుకు వెళ్ళాలి అంటారు. తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం. తపస్సు వల్ల, ధ్యానం వల్ల, స్వాధ్యాయం వల్ల, అందరి పట్ల గౌరవం వల్ల పోతుంది. దీంట్లో సజ్జన సాంగత్యం యొక్క పోవాలంటే ధ్యానం చేస్తూ ముందుకు వెళ్ళాలి అంటారు. తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం. తపస్సు వల్ల, ధ్యానం వల్ల, స్వాధ్యాయం వల్ల, అందరి పట్ల గౌరవం వల్ల పోతుంది. దీంట్లో సజ్జన సాంగత్యం యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటారు? దుర్జాన్ని తెలిసి వాటితో సంగతి చేస్తే ఏమవుతుంది? వాడి ఆలోచనలు మరి ఎవరి సార్తో సంగతి చేయాలి? సజ్జనతోనే సంగతి చేయాలి. ఇంకెవరితో చేస్తావు చెప్పు? దుర్జనంతో చేస్తావా? చేయం కదా. మరి ఇంకేం? నీ ఆన్సర్ నీ దగ్గర ఉంది. అంటే మంచి వారితో సహవాసం చేస్తే మంచి అలవాట్లు వస్తాయి. అంతే కదా. మరి సంగీతం వచ్చిన వాళ్ళతో తిరిగితే నీకు సంగీతం వస్తుంది. సంస్కృతం వచ్చిన వాళ్ళతో తిరిగితే నీకు సంస్కృతం వస్తుంది. క్రికెట్ వచ్చిన వాళ్ళతో తిరిగితే నీకు క్రికెట్ వస్తుంది. ధ్యానం చేసిన వాళ్ళతో తిరిగితే నీకు ధ్యానం వస్తుంది. బాగా తాగుబోతులతో తిరిగితే ఏమవుతుంది? నువ్వు తాగుతావు. చాలా మంది యోగుల్ని కలిసినప్పుడు వారు ఎక్కడో ఒక చోట ఆశ్రయం కట్టుకొని వారు అక్కడే కూర్చుంటారు. కానీ మీరు ఇన్ని దేశాలు తిరుగుతున్నారు, కారణం ఏంటి? 3 పదాలు ఉన్నాయి. అరిహంత్, బోధిసత్వ, బుద్ధ. అరిహంత్ అంటే తను ఉన్న చోటే ఉండి తాను మటుకు ధ్యానం చేసుకుంటాడు. అలా కొన్ని జన్మలు జరుగుతాయి. తర్వాత బోధిసత్వుడిగా తయారవుతాడు. అంటే తను ఉన్న చోటే ఉంటూ చుట్టుపక్కల వాళ్ళందరికీ బోధిస్తుంటాడు. అలా కొన్ని జన్మలు జరుగుతాయి. బుద్ధుడిగా వస్తారు అందరూ. అంటే ఊళ్ళన్నీ తిరుగుతూ చెప్తారు. అరిహంత్, బోధిసత్వ, బుద్ధ. ఈ 3 పదాలు మీరు అర్థం చేసుకోవాలి. ఈ 3ని అంటే లెవెల్స్ వేరు అంటారు. స్టేజెస్ వేరు. బుద్ధుడిగా వస్తారు అందరూ, ధ్యానం చేసుకుంటాడు. అలా ఉంటారు. కానీ మీరు ఇన్ని దేశాలు తిరుగుతున్నారు, కారణం ఏంటి? 3 పదాలు ఉన్నాయి. అరిహంత్, బోధిసత్వ, బుద్ధ. అరిహంత్ అంటే తను ఉన్న చోటే ఉండి తాను మటుకు ధ్యానం చేసుకుంటాడు. అలా కొన్ని జన్మలు జరుగుతాయి. తర్వాత బోధిసత్వుడిగా తయారవుతాడు. అంటే తను ఉన్న చోటే ఉంటూ చుట్టుపక్కల వాళ్ళందరికీ బోధిస్తుంటాడు. అలా కొన్ని జన్మలు జరుగుతాయి. బుద్ధుడిగా వస్తారు అందరూ. అంటే ఊళ్ళన్నీ తిరుగుతూ చెప్తారు. అరిహంత్, బోధిసత్వ, బుద్ధ. ఈ 3 పదాలు మీరు అర్థం చేసుకోవాలి. ఈ 3ని అంటే లెవెల్స్ వేరు అంటారు. స్టేజెస్ వేరు. పిల్లవాడు పెద్దవాడు అయితే పెద్దవాడు ముసలివాడు అయినట్టు. మీరు ఒక్కో సందర్భంలో బౌద్ధ ధర్మాన్ని ఎక్కువ చెప్తూ ఉంటారు. నేను అందరి ధర్మాలు చెప్తాను. నేను బుద్ధుడు, శివుడు, పార్వతీదేవి, లక్ష్మీదేవి, యేసు ప్రభు, మహమ్మదు, జొరాస్టరు, ఓషో అందరూ చెప్తుంటాను. అందరి గురువులు నా గురువులు. బుద్ధుడు ఒక గురువు. అందరి నుంచి నేర్చుకోవాలి. అందరి నుంచి నేర్చుకోవాలి. కానీ కొంతమంది గురువులు శాఖ చేద్దాం. ఒకసారి మళ్ళీ రిపీట్ చేసుకుందాం. సో ఫస్ట్ ఇది స్త్రీలకు ఇప్పుడు ఎంతో అగత్యాలు ఉంటున్నాం కదా. మరి స్త్రీ ధ్యానం వల్ల స్త్రీకి ప్రొటెక్షన్ వస్తుందా అంటే, ధ్యానం వలన శక్తి మనలో ఆ ధ్యానం యొక్క శక్తి వలన మన దగ్గర ఉన్న నెగిటివ్ దుష్ట శక్తులు మన దగ్గరికి రావు. ధ్యానం వల్ల వచ్చే శక్తి వల్ల మన దగ్గరికి దుష్ట శక్తులు రావు. ధ్యానం వల్ల సంపద ఇంక్రీజ్ పెరుగుతుందా? సార్ ఇక్కడ ఏమన్నారంటే, ధ్యానం వలన మనకు కావాల్సినవి వస్తాయి, వద్దనుకున్నవి పోతాయి. మనం కావాలి అనుకున్నవి వస్తాయి, మనం వద్దనుకున్నవి పోతాయి. సో పురాణాల్లో హిమాలయాలకు పెళ్లిళ్ళు చేసుకోకుండా ఉండడం ఇదే ధ్యానం అనేవాళ్ళు. అంటే అలా చేసుకునే వాళ్ళు అంటే సార్ అన్నారు, లేదు అందరికీ అవసరం. కుటుంబంలో ఉన్న వాళ్ళకి, పండితులకి, ఆఫీసులకి, ఎక్కడికి వెళ్ళినా ఎవరికైనా, స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి అందరికీ ధ్యానం అవసరం.
వేస్ట్ మాటలు తగ్గిస్తే మనకి ఎంతో సమయం వస్తుంది. ఆ సమయంతో మనం ధ్యానం చేయొచ్చు. నెక్స్ట్ ధ్యానంతో సంకల్పములు నెరవేరుతాయా? సో ధ్యానం వల్ల శక్తి వస్తుంది. ఆ శక్తి వలన మనం అనుకున్న సంకల్పాలు నిజమవుతాయి. సో చాలా మందికి నెగెటివ్ ఆలోచనలు వస్తుంటాయి అని అంటే, సార్ ధ్యానం లేకపోతేనే నెగెటివ్ ఆలోచనలు వస్తాయి. ధ్యానం ఉంటే నెగెటివ్ ఆలోచనలు ఆహ్, రావు. సో ఇప్పుడు ట్రాఫిక్ ఉంది. ట్రాఫిక్‌లో ఇరుక్కున్న వ్యక్తి ఏం చేయాలి అంటే, సార్ అన్నారు ట్రాఫిక్‌లో ఇరుక్కున్న వ్యక్తి ఇరుక్కుంటే ఆడికి 3 గంటలు ధ్యానం చేయాలి. ఎయిర్‌పోర్ట్‌లో వెయిట్ చేస్తుంటారు. ఏం చేయాలి? ధ్యానం చేయాలి. సో ధ్యానం వలన నాడిమండల శుద్ధి అవుతుందా? సో ధ్యానం వల్లనే శక్తొస్తుంది. ఆ శక్తి వల్ల మన నాడిమండల శుద్ధి అవుతుంది. దానివల్ల మన ఆరోగ్యం బాగుంటుంది. గత జన్మలో చేసిన ఆహ్, పాపకర్మలు ఆహ్, ఈ ఈ నాడీ మండలంలో వచ్చి స్టోర్ అవుతాయి. సో గత జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో ఎందుకు మనకొస్తాయి? అంటే మన గత జన్మలో చేసిన పాపాలు మనలో పైన ఒక ఎథరిక్ బాడీ అనేది ఉంటుంది. ప్రాణమయ శరీరం అని ఉంటుంది. సో అవన్నీ ఆ శరీరంలో వచ్చి లోడ్ అయ్యుంటాయి. మనం సపోజ్ ఒకరికి కాలికి ఇబ్బంది కలిగించినాం గత జన్మలో. ఈ జన్మలో మనకు కాలు నొప్పి అనేది ఉంటుంది. అది మనకెలా వస్తుంది అంటే మన ఎథరిక్ బాడీలో ఆల్రెడీ అది లోడ్ అయి ఉంటుంది. మనం పుట్టక ముందే మనం చేసిన చెడు కర్మలన్నీ మన ఎథరిక్ బాడీలో లోడ్ అయి ఉంటాయి. సో, గత జన్మలోని ఎథరిక్ బాడీని ఈ జన్మలోకొస్తుంది. ఎథరిక్ బాడీ కంటిన్యూ అవుతుంది. సో, మనము ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ ఎథరిక్ బాడీ అన్నది అక్కడే తిరుగుతూ ఉంటుంది. భౌతిక శరీరం నుంచి ఎథరిక్ బాడీ బయటకొచ్చి తిరుగుతూ ఉంటుంది. కొంతమందికి థర్డ్ ఐ విజన్ ఉండడం వల్ల ఆ ఎథరిక్ బాడీ అనేది కనిపిస్తుంది. దాన్ని వాళ్ళు దెయ్యం అనుకుంటారు. అరే! చనిపోయిన వాళ్ళ దెయ్యం తిరుగుతా ఉంది అనుకుంటారు. సో, అది దెయ్యం కాదు. వాళ్ళ ఎథరిక్ బాడీ. సో, అంటే భయపడాల్సిన అవసరం లేదా అంటే సార్ అన్నారు, "దీనికి భయపడే అవసరం లేదు. దేవాలయాల్లో విగ్రహం ఉంటుంది. ఒక చెయ్యి పైకి, ఒక చెయ్యి కిందకి చూపిస్తుంది." అంటే ఏంటి? పైకి చూపించే చెయ్యి ఏమంటుందంటే అభయ ముద్ర. నువ్వు నిర్భయంగా ఉంటే వరద ముద్ర. నీకు కావాల్సిన వరాలన్నీ వస్తాయి. నువ్వు భయం లేకుండా ఉంటే నీకు కావాల్సినవన్నీ వస్తాయి. తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర సన్నిధానంతోనే అందరి పట్ల గౌరవం వల్లనే భయం అనేది పోతుంది. తపస్సు అంటే అనవసరమైనవి తగ్గించుకోవడం. స్వాధ్యాయం అంటే పుస్తకాల చదివిన సాంగత్యం ద్వారా మనల్ని మనం గమనించుకోవడం. ఈశ్వర సన్నిధానం అంటే అందరి పట్ల గౌరవంతో ఉండడంతో భయం అనేది పోతుంది. సజ్జన సాంగత్యం ఎందుకు చేయాలి? అంటే సార్ అన్నారు, ఇప్పుడు చెడ్డ వాళ్ళతో స్నేహం చేసామనుకోండి, చెడు అలవాట్లొస్తాయి. అదే మంచి వాళ్ళతో స్నేహం చేస్తే మంచి అలవాట్లొస్తాయి. మనకు సంగీతం కావాలన్నా, క్రికెటర్ కావాలన్నా, లేకపోతే తాగుబోతు కావాలన్నా, ఏదైనా మనం అలాంటి వాళ్ళతో కలిసి తిరిగితే మనకు అలాంటి గుణాలొస్తాయి. సో, అందరూ గురువులేమో ఆశ్రమాలు కట్టుకొని, ఆ ఆశ్రమాల్లో బోధిస్తూ ఉంటారు. మీరేమో తిరిగి తిరిగి బోధిస్తున్నారు అనంటే సారన్నారు, 3 పదాలున్నాయి. అరిహంత్, బోధిసత్వ, బుద్ధుడు. అరిహంత్ అంటే తనలోని గుణాలను మార్చుకోవడానికి సాధన చేస్తూ ఉంటాడు. బోధిస్ బోధిసత్వ అంటే తన దగ్గర ఆ సాధన చేస్తూ తన దగ్గరకొచ్చిన వాళ్ళకి మాత్రమే బోధిస్తూ ఉంటాడు. బుద్ధుడు అంటే
కోసం సాధన చేస్తూ తన దగ్గరకు వచ్చిన వాళ్ళకు బోధిస్తూ ప్లస్ తిరిగి తిరిగి బోధించేవాడు. తిరిగి తిరిగి బోధించేవాడు బుద్ధుడు. సో ఈ కారణం వలన మనం తిరుగుతూ చెప్తుంటాము, ఒక చోట ఉండము. మీరు బుద్ధ ధర్మం ఎక్కువ చెబుతారా అంటే, లేదు అన్ని ధర్మాలు, కేవలం బుద్ధ ధర్మం ఒకటే కాదు, అందరి దగ్గర నుంచి నేర్చుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్, మరి మనం ప్రశ్నించుకుందాం.